ప్రత్యేకంగా మేడారం జాతరలో ఎక్కడ చూసినా కూడా మనకి కోయరాజులు మాత్రం కంపల్సరీగా కనిపిస్తారండి. అసలు కోయరాజుల ప్రత్యేకత ఏంటి? వాళ్ళు ఇక్కడ దాదాపుగా చాలా వరకు మూలికలతోని తాయెత్తులతోని పెట్టుకొని కూర్చుంటారు. అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళని అడగడం జరుగుతుందంట. సో ఎంతవరకు జరుగుతుంది జరగదని చెప్పేసి ఒకసారి కోయరాజు మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. మీ పేరు? నా పేరు భీమరాజ్. భీమరాజ్ గారు ఇక్కడేనా పుట్టి పెరిగింది? మొత్తం మేడారమేనా? ఇదేనా మీ వృత్తి మొత్తము? మా తాత ఇదే వృత్తి, మా తండ్రి ఇదే, నేను కూడా ఇదే. ఇంకా నా పిల్లలకు నేర్పలేదు, చదివించిన వాళ్ళు వెనకట తెలియక కొన్ని చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు మేము తెలిసి వచ్చింది, లోకం అంతా మారినప్పుడు మేము మారాలి, మా పిల్లలు కూడా మారాలని కూడా పిల్లలకు చదివిస్తున్నాం. కానీ ఇప్పుడైతే నా వారకే ఇదిగా నేను ఇప్పుడు మీ వేషాధారణ ఇప్పుడు పైన నెమలికలు పెట్టుకున్నారు, గవ్వలు. సో ఇవన్నీ ఇవేంటివి? వేర్లు. సో ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు మీరు? ఇది నజర్ తలగకుండా దేవస్థానం అంటే దేశానికి ఒక్కడు రాజ్యానికి ఒక్కరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ నజర్ మా మీద పడకుండా వాళ్ళు మమ్మల్ని చూస్తే చెట్టు ఏరు యంత్రం అంటే ఆకర్షణకు పని చేస్తుంటుంది, నజర్ తలగకుండా పని చేస్తుంటుంది. వాళ్ళ మనసులో ఏదైనా అనుకున్నా వాళ్ళది మాకు తలగదు. మేము ఏదైనా తాయితీస్తాం బిడ్డ రా అంటే కూడా వస్తారు, ఆకర్షణ అవుతారు, తాయిత తీసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ తాయెత్తులు ఉన్నాయి, తర్వాత మూలికలు ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మేము కొన్ని సిల్కల గట్టు నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దొరకని సిలేరు చిత్తరకొండ పోతాం, కొన్ని భద్రాచలం పోతాం, కొంత మహారాష్ట్ర పోతాం. అక్కడ దొరకని ఉంటే రామగిరికి పోతాం. ఎక్కడ అంటే ఒక దగ్గర ఒక చెట్టు దొరకదు, ఇక్కడ కొన్ని దొరుకుతాయి, వేరే కడ కొన్ని దొరుకుతాయి, వేరే కడ కొన్ని దొరుకుతాయి. దానివల్ల